నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై మాతాది. ప్రస్తుతం అయితే మనము దూల్పేటలోని గణేష్ సింగ్ కళాకార్ జిఎస్కే ఆర్ట్స్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి మనం ఈసారి అయితే మన 2024లో ట్రెండింగ్ మోడల్ అయినా మన బాలాజీ మోడల్ గణేష్ అయితే చాలా అంటే చాలా ట్రెండ్ అయింది. ఈసారి మన 2024లో అమ్మవారికి సంబంధించిన వీడియో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఒకసారి మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్ చూద్దాం. ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఒకసారి మన గణేష్ సింగ్ వారి కళాకారు దగ్గర పోయి ఒకసారి మాట్లాడదాం. లోపలికి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఆపోజిట్ అయితే చాలా అంటే చాలా మంచి విగ్రహం. ఫ్రెండ్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా హైట్ వచ్చేసి ఒక 15 to 16 ఫీట్స్లో అమ్మవారి విగ్రహం. బ్యాక్డ్రాప్ చూసినట్టే మన బ్రహ్మ విష్ణు శంకర్ అమ్మవారికి అండ్ రైట్ సైడ్లో సింహం, లెఫ్ట్ సైడ్లో ఏనుగు అండ్ కింద చూస్తుండే పులి. ఇది ఒక చూడడానికి చాలా అందంగా వస్తుంది. దీని అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా అందంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 7 నుంచి 8 మోడల్స్ కానీ మన అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం ఒక డీటెయిల్ మనం చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మన ఇంకో విగ్రహం, మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మన 2 సింహాలు అండ్ మన అమ్మవారు సిట్టింగ్ పొజిషన్లో గద్దె మీద. అండ్ బ్యాక్డ్రాప్ చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా హైట్గా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం మనము మన బ్యాక్డ్రాప్లో పులి తలకాయతోని మొత్తం బ్యాక్డ్రాప్ చూశారు కదా, మొత్తం ఫైబర్. అమ్మవారికి చాలా అవుట్పుట్ చాలా అంటే అందంగా వస్తుంది. 6 భుజాలతో రెడ్ కలర్ శారీ, ఇంకా కలర్ వర్క్ మొత్తం పెండింగ్ అయినాక చూడొచ్చు, అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక చిన్న యూనిక్ మోడల్ మన అమ్మవారి విగ్రహం. అండ్ సింపుల్గా చూసినట్టే మనము అమ్మవారికి సింహం మీద సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అదేవిధంగా మన బ్యాక్డ్రాప్ వస్తుంది. బ్యాక్డ్రాప్ మొత్తం టోటల్ వచ్చేసి విగ్రహం ఇప్పుడైతే 10 to 11 ఫీట్స్ వరకు ఉంటుంది. బ్యాక్డ్రాప్ వచ్చేస్తే మీకు ఇంకొంచెం హైట్ పెరిగిపోతుంది. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న యూనిక్ మోడల్ విగ్రహం. ఇదంటే సింహం మీద అండ్ అదే రైట్ సైడ్లో ఒక సింహం. మన అమ్మవారు సిట్టింగ్ పొజిషన్, సింహం మీద సిట్టింగ్ పొజిషన్. కిరీటం మీద చూసినట్టే మన శేషనాగ్ 5 పడగల పాముతోని ఈసారి మంచి దర్శనం. ఇంకా ఈ విగ్రహం బీచ్ అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఇంకో విగ్రహం. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో 2 సింహాలు. మన సింహాసనం మీద కూర్చున్నాం గద్ది. రైట్ సైడ్ చూస్తుంటే మన బ్యాక్డ్రాప్ వచ్చేసి చాలా హైట్గా అండ్ మన 8 భుజాలతోనే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న ఇంకో మోడల్. ఇదైతే సింపుల్గా ఉంది. అండ్ మన అమ్మవారు వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ మీద. సింహం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఇట్లా చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు చూసుకుంటే మన అమ్మవారు 5 నుంచి 6 ఫీట్ల వరకు మన సింహం ఉంది. సింహం మీద సిట్టింగ్ పొజిషన్లో. అదేవిధంగా మనం చూసుకుంటే మన మీద అమ్మవారికి కిరీటం మీద శేషనాగులు చిన్న పాములు ఉన్నాయి. అదేవిధంగా మన ఇంకో మోడల్. ఇది మన అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నట్టు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన అమ్మవారికి సింహాలు అండ్ అదేవిధంగా పెద్ద సింహం అండ్ బ్యాక్డ్రాప్. అండ్ ఇంకో ఏంటంటే మీ అమ్మవారికి సంబంధించిన కిరీటం చూడండి చాలా మంచిగా ఉంది. బ్యాక్డ్రాప్ చాలా అంటే చాలా పెద్దగా మంచిగా ఉంది. అదొక చిన్న యూనిక్ మోడల్గా ఇంకో అమ్మవారు చిన్న హైట్లా చూడొచ్చు ఫ్రెండ్స్. మన పులి మీద కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అదేవిధంగా మన అమ్మవారికి బ్యాక్డ్రాప్ ఉంది, ఒక పెద్ద త్రిశూలం. అని గోల్డ్ వర్క్ అయినాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మన అమ్మవారి విగ్రహం. ఇంకో హైట్ తక్కువలా మంచి మోడల్. అండ్ మన లెఫ్ట్ సైడ్లో చూసినట్టు సింహం, రైట్ సైడ్లో ఏమంటారు నెమలి. మన గద్దె మీద మహారాణి టైప్లో మన అమ్మవారి దర్శనం ఇస్తారు మన గణేష్ సింగ్. ఇది ఒక చిన్న యూనిక్ మోడల్గా. మన బ్యాక్డ్రాప్ చూస్తుంటే మనం ఒక చిన్న కమాన్ గుడిలా ఉంటుంది కదా, సేమ్ అట్లా మోడల్గా. అండ్ సింహం మీద 2 సింహాల మీద గద్దె మీద కూర్చున్నట్టు చిన్న యూనిక్ మోడల్గా మన మంచి కాన్సెప్ట్తోని. ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలు. ఇంకా వీడియో మనకు పెద్దగా అయిపోతుంది. ఇంకా చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చినాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ జై శ్రీ గణేష, జై మాతాది.